2012లో త్యాగం చేసిన ఆ 14-15 మందిలో ఆయన ఒకడు. మరి అటువంటి త్యాగం చేసిన రాయుడు సరే ఇందాక అనుకున్నట్టు 6 రోజుల్లో వచ్చాడు. ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో సరే బాలినేని గారు అయితే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు. మరి ఆయనకి తప్పని పరిస్థితి, తప్పు కాదు. కానీ మరి తిట్టమంటే తిట్టలేక, కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బయటపడిపోయారంటున్నారు. అలాగే ఆ ప్రియమిత్రుని కుమారుడు, తను కూడా నాకు ప్రియమిత్రుని కుమారుడైన మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్, నన్ను గుంటూరు వెళ్ళమన్నారు. నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగరన సన్ను కూడా ఒప్పుకోడు. గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు. తుక్కుగా ఓడిపోతారు. ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుంటానికి బుద్ధున్నోడు ఎవడైనా సాహసిస్తాడా? ఏదైనా తెలుగుదేశం తరపున నుంచుంటారు తప్ప మరి ఆ ప్రాంత అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ. సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా 100% నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా కట్టిమరి కట్టిమరి ఎవడైనా వస్తాడా? బహుశా అంబటి రాయుడుకు కూడా ఈ 5-6 రోజుల్లో ఊరు బాబు ఈ గుంటూరు అంటే తోలు ఊడిపోయేలా ఉందిరా నాయన, ఇంత నెగిటివ్ ఉందా అని చెప్పి బహుశా తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు. సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు. సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో. బహుశా అది ఆయన అన్న మాటలు అయితే డెఫినెట్గా నిజమే కావచ్చు. సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా. ఇక అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు, పెద్ద